నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈరోజు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ మీద లుకౌట్ నోటీస్ సర్క్యులర్ జారీ అయినాయని చెప్తున్నారు. ఎల్ఓసి జారీ అయినాయని చెప్తున్నారు. అతని మీద ఆరోపించబడిన సెక్షన్లు 352, 79, 67 ఆఫ్ ఐటీ యాక్ట్ అండ్ 299 వీటి వల్ల ఎల్ఓసి జారీ చేసే అవకాశం ఉందా? ఉంటే ఎప్పుడు జారీ చేస్తారు పోలీసులు? అసలు అతను చేసిన నేరం ఏమిటి? అతని మీద ఎందుకు ఈ సెక్షన్లు ఆరోపించబడ్డాయి? అతన్ని నిందితుడిగా పరిగణించాలా? అతన్ని ఇండియా తీసుకొస్తారా లేదా? చట్టం ఏం చెప్తుందనేది ఇప్పుడు చెప్తాను. సాధారణంగా అతని మీద నమోదు చేసిన సెక్షన్ 352 అయితే చాలా మైనర్ సెక్షన్. దానివల్ల అతన్ని ఇండియా ఎవరు తీసుకురాలేదు. అదే సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కూడా చాలా మైనర్. 72 కూడా చాలా మైనర్ సెక్షన్. ఇవన్నీ కూడా ఇన్సల్ట్ అనేది కానివ్వండి, అతను ప్రొవొకేషన్ చేశారనే వాట్ల మీద చిన్న చిన్న సెక్షన్లు ఉన్నాయి. కానీ 299 అనేది కపుల్ హోమ్ సైడ్ ఇది చాలా పెద్ద సెక్షన్. కానీ అతను ఎవరిని చంపలేదు. అతని మాటల వల్ల చనిపోయినట్టు ఇప్పటిదాకా ఎటువంటి ఆధారాలు లేవు. మరి ఆ సెక్షన్ ఎందుకు పెట్టారు? అసలు అతని మీద జారీ చేసిన ఎల్ఓసి హైకోర్టు, సుప్రీంకోర్టులో కొట్టివేయబడతాయా, కంటిన్యూ అవ్వబడతాయా? అవన్నీ చూడాలంటే ఈ వీడియో చూడండి. సాధారణంగా ఎటువంటి సందర్భాల్లో ఎల్ఓసి జారీ చేస్తారు? ఎల్ఓసి ఎప్పుడు జారీ చేస్తారంటే, ముద్దాయిని ఇన్వెస్టిగేషన్కి రమ్మని చెప్పి నోటీసులు పంపించినా అతను రాకుండా చేయకుండా ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నించినప్పుడు, ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించుకొని ఇతర దేశాలకి పారిపోదాం అనుకున్నప్పుడు, అతను ఇన్వెస్టిగేషన్ నేను సహకరించట్లేదు అన్నప్పుడు మాత్రమే ఎల్ఓసి జారీ చేస్తారు. కానీ నా అన్వేషణ దాంట్లో చూస్తుంటే అతను ఆల్రెడీ సంవత్సరాల తరబడి ఇతర దేశాల్లోనే ఉన్నాడు. అతను ఇండియా నుంచి పారిపోయిన దాఖలాలు ఏం లేవు. ఇండియాకు అందుబాటులో లేకుండా ఉన్న దాఖలాలు లేవు. ప్రతిరోజు కూడా వీడియో చేస్తున్నాడు, వీడియోలో కనబడుతున్నాడు, అందరికి అందుబాటులోనే ఉన్నారు. అతను ఎక్కడున్నాడో కూడా పోలీసులకు తెలుసు. మరి అతని మీద ఎందుకు ఎల్ఓసి జారీ అయింది? అసలు ఈ ఎల్ఓసి అనేది ప్రపంచ దేశాలకు వర్తిస్తుందా, ఇండియాకే వర్తిస్తుందా? ఈ ఎల్ఓసి అనేది కేవలం భారతీయ దేశంలో అంటే ఇండియాలోకి అడుగుపెట్టినప్పుడు మాత్రం అరెస్ట్ చేయడానికి కుదురుతుందే తప్ప ఇతర దేశాల్లో అతను ఉన్నప్పుడు తిరుగుతున్నప్పుడు ఎల్ఓసి మీద ఎవరు అతన్ని అరెస్ట్ చేయలేరు. ఏ ఇమిగ్రేషన్ అథారిటీస్ కానీ, ఏ ప్రపంచ దేశ పోలీసు కానీ అతన్ని ఆపలేరు, చేయలేరు. కేవలం మనం గమనించినట్లయితే మొన్న వీడియోలు ఎవరైతే సినిమా ఛానల్స్ అన్ని చేస్తున్నాడో అతన్ని కూడా ఇండియాకి వచ్చినప్పుడు మాత్రమే అరెస్ట్ చేశారే తప్ప ఇతర దేశాల్లో ఉన్నప్పుడు అతన్ని అరెస్ట్ చేసి తీసుకురాలేకపోయారు. అట్లాగే నా అన్వేషణ కూడా బయట దేశాల్లో చేస్తున్నాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఏమీ లేదు. తెలుసో తెలియకో చాలా ఛానల్స్ అతను ఏ దేశంలో అడుగుపెట్టినా, ఏ విమానం దిగినా, ఎక్కినా అతను అరెస్ట్ చేస్తారని చెప్పి లేనిపోని చెప్తున్నారు. అసలు ఈ సెక్షన్లన్నీ మైనర్ సెక్షన్లు. ఆ 299 సెక్షన్ కూడా అతను ఎవరన్నా చంపేశారనే విధంగా పెట్టిన సెక్షన్ కూడా వాస్తవ రూపంలోకి వస్తే చట్టపరంగా నిలవకపోవచ్చు. అది కానీ పోలీసులు ఏ విధంగా నమోదు చేశారని చెప్పి మనం ఒక అవగాహనకు వస్తే అతని మాటల వల్ల ఎవరన్నా చనిపోయేటువంటి ప్రభావం ఉంది, ఎవరన్నా మానసిక పరిస్థితుల్లో చనిపోతారు, చేస్తారు, ఆ ఉద్దేశంతో 299 పెట్టామని చెప్పేసి చెప్పచ్చు, చేయొచ్చు. ఆ ఒక సెక్షన్ తప్ప మిగతా ఏ సెక్షన్లో కూడా ఎల్ఓసి జారీ చేయకూడదని చాలాసార్లు సుప్రీంకోర్టు చెప్పింది. ఆ సుప్రీంకోర్టు మరీ పదే చెప్తూ ఉంది. ఎల్ఓసి అనేది కేవలం అతి కొద్ది కేసుల్లో మాత్రమే వాడాలి అని. ఆ కేసుల్లో దేంట్లోనూ ఇతను రాడు, ఈ కేసు రాదు. మర్డర్ కేసుల్లో కానీ, రేప్ కేసుల్లో కానీ, లేకపోతే చైల్డ్ ట్రాఫికింగ్ కేసుల్లో కానీ, లేకపోతే సైబర్ ఎక్స్టార్షన్ కేసుల్లో కానివ్వండి, లేకపోతే సైబర్ గ్యాంగ్ తోటి భారతదేశం మీద ఏదైనా యుద్ధాలు చేయడానికి అట్లా ప్రేరేపిస్తున్నారని కానివ్వండి, ఎన్ఐఏ యాక్ట్ వర్తించే కేసుల్లో కానివ్వండి, మన భారతదేశంలో ఏదన్నా కుట్రలు, దారుణాలు చేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు, బాగా డబ్బులు దొంగతనం చేస్తున్నారు అనే కేసుల్లో మాత్రమే పెట్టాలి. ఇవేమీ నా అన్వేషణ చేసినట్టు లేదు. ఆ సెక్షన్లు కూడా చాలా చిన్న సెక్షన్లు. ఇట్లాంటి స్థితిలో అతని మీద ఇంత పెద్ద కేసు పెట్టారు, చేసిన ఎల్ఓసి జారీ చేశారు అంటున్నారు. మరి కోర్టులో అయితే నిలబడే అవకాశమే లేదు. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఈ నా అన్వేషణ మీద పెట్టిన ఈ సెక్షన్లు చాలా మైనర్ సెక్షన్లు కాబట్టి అది ఇండియా వచ్చినప్పుడు మాత్రమే అతను అరెస్ట్ చేయగలవే తప్ప బయట దేశాల్లో అతను తిరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు మన భారతదేశ పోలీసులు కానీ ఎవరు కూడా అతను అరెస్ట్ చేయలేరు, చెందలేరు. కానీ నా అన్వేషణ చేసింది ఒకటే ఒక తప్పు. 100 కోట్లు మోడీ ఇచ్చినా నేను భారతదేశానికి రాను, చెయ్యను, బీజేపీలో చేరను అని చెప్పి అవమానించాడు, చేశాడు. ఇప్పుడు నాకు ఉరిశిక్ష పడ్డది. ఉరిశిక్ష రైట్, ఉరిశిక్ష పడ్డది. ఉరిశిక్ష పడిన రోజు మోడీ గారు కండువా పట్టుకొని నా వెనకతలు వచ్చి, అన్వేష్ నా కండువా కప్పుకుంటే కనుక నేను ఈ ఉరిశిక్ష నుంచి తప్పిస్తాను అని మోడీ గారు నాతో అంటే నేను ఏమంటున్నా తెలుసా, చచ్చిపోతాను అంటారు. నేను మీకు చెప్పేది ఒకటే, నాన్ వేషు మోడీతో కంపేర్ చేసుకోవటం, మోడీ అంత తోడు వచ్చి అడిగినా నేను చేరను, చెందను అని తనను తాను హై లెవెల్గా ప్రొజెక్ట్ చేసుకోవటము. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా కావచ్చు, కానీ మన గొప్పతనాన్ని 10 మంది చెప్పాలే తప్ప మనకి మనం చెప్పుకోకూడదు, చేయకూడదు.
అదే నా అన్వేషణ చేసిన తప్పు. అంతేకాకుండా హిందువుల్ని బత్తాయిలు అని చెప్పడం, నన్నెవరు ఏమీ చేయలేరు అన్న భావన, ప్రవర్తన ఉండటం, ఒక సిస్టమ్‌తోనే అతను పెట్టుకున్నాడు, చేశాడు. ఈరోజు అతనికి నిజంగా ఎల్ఓసి జారీ అయిందంటే అతను చేసిన మాట్లాడిన మాటల వల్ల కాదు. అతను సిస్టమ్‌ని ఎదిరించి నేను ఉండగలను అని చెప్పేసి అతనుకున్న ధీమా. అట్లాంటి ధీమా కానీ, పొగరు కానీ, అంటే భావన కానీ, పొగరంటే నా ఉద్దేశంలో ఉన్నప్పుడు, చేసినప్పుడు సిస్టము అది తగ్గించే పనే ప్రయత్నం చేస్తుంది. అదే పని నా అన్వేషణ దాంట్లో కూడా జరుగుతుంది. ఎప్పుడు ఎవరైనా సిస్టమ్‌కి లోబడే ఉండాలే తప్ప, సిస్టమ్‌కి పైన ఉన్నాము అనే భావన సిస్టమ్‌కి తీసుకురాకూడదు. ఆ సిస్టమ్‌కి తీసుకొచ్చాడు ఈరోజు నా అన్వేషణ. బతాయిలు, బతాయిలు అంటం కానివ్వండి, మోడీ గురించి మాట్లాడిన ప్రస్తావన కానివ్వండి, మోడీ గురించి చేసిన అతని థంబ్‌నెయిల్స్ కానివ్వండి, మిగతావన్నీ కూడా అతను ఈరోజు ఈ స్థితికి కారణమయ్యాయి. ఇట్లాంటి వ్యాఖ్యలే అతన్ని ఈరోజు ఈ స్థితిలో ఉంచినాయి, చేసినాయి. అతన్ని ఎల్ఓసి జారీ చేసే పరిస్థితులు కల్పించినాయి. నా అన్వేషణకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. చట్టం అతనికి అనుకూలంగా ఉంది ఈరోజు అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఇంకా డీప్‌గా ఎవరన్నా చనిపోయిన సాక్ష్యాలు ఏదన్నా పోలీసులు సేకరించారా ఏంటి? అతని మాటల వల్ల ఎవరన్నా మానసిక ఆందోళనకు గురై చనిపోయారా ఏంటి? ఆ విషయాలన్నీ పోలీసులకు తెలిసే. అట్లా ఎవరు చనిపోయినంత కాలము మాత్రం నా అన్వేషణకి మాత్రం గడ్డు రోజులు రావు. అతను మీద ఉన్న ఎల్ఓసి కూడా సరైన లాయర్‌ని పెట్టుకొని వాదిస్తే అది కూడా కొట్టివేయబడతాయి. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.